హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రధాన అంశాలు బాగా హాట్గా మారాయి. ఒకటి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి అరెస్టు అంశం అయితే, రెండోది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం బాగా హాట్గా వార్తల్లో మారింది. ఇది ఎలా మారిందంటే, ఇటు కూటమి వైపు నుంచి ముఖ్యమైన స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దీన్ని బాగా దీనిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అంటే వైసీపీ పాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించి లడ్డూని ఎలా కల్తీ చేశారు అనే దాని గురించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్న తపన కూటమి వైపు నుంచి కనిపిస్తుంది. అలాగే వైసీపీ వైపు నుంచి కూడా ఇటు కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో ఈ నెయ్యి సరఫరా చేసేటప్పుడు ఒక్కోసారి ట్యాంకర్లన్నీ కొన్ని చెక్ చేస్తారు, అవి బాగోపోతే తిప్పి పంపిస్తారని చెప్పి మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టారు. అలాగే మీరు చెప్పినట్టు ఇందులో జంతువుల కొవ్వు కలవలేదు, కొన్ని కల్తీ జరిగింది కానీ జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సరే, ఎవరి వాదనలో అలా ఉన్నాయి, వాటిని కాసేపు పక్కన పెడితే అసలు ఈ కల్తీ నెయ్యిలో కలిసినటువంటి లబ్సా అనే ఒక కెమికల్, ఒక రసాయన పదార్థం ఉంది. అది ఎక్కడెక్కడ వాడతారు, దానిని వాడటం వల్ల మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది మాత్రం ఒకసారి చూద్దాం. లబ్సా అంటే లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. అంటే ఇది ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి యాసిడ్. దీన్ని ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి దాదాపు 9,000 కేజీలు బోలేబాబా సంస్థకు చెందినటువంటి డైరెక్టర్లు దీన్ని కొనుగోలు చేశారు, ఈ లబ్సాని. దీన్ని ఎక్కడెక్కడ వాడతారు అంటే వాషింగ్ పౌడర్లు, వాషింగ్ లిక్విడ్లు, తర్వాత డిష్ వాష్ లిక్విడ్లు, ఫ్లోర్ క్లీనింగ్ చేసేందుకు, టాయిలెట్లు క్లీనింగ్ చేసేందుకు, అలాగే గ్రీజు మరకలు వాడేందుకు, ఆయిల్ గ్రీజు మరకలు పోగొట్టేందుకు, పురుగు మందులు, క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడానికి కూడా దీన్ని వాడతారు. అంటే ఎంత ప్రమాదకరమైందో మనకి క్లియర్గా తెలుస్తుంది. దీన్ని అలాంటి దాన్ని 9,000 కేజీలు కొని నెయ్యిలో కలిపి కల్తీ చేశారు. అంటే ఆయిల్లో కానీ లేదా పామ్ కెర్నల్ ఆయిల్లో కానీ, ఏదైనా ఇప్పుడు మనం వాడే పామాయిల్ నూనె కానీ ఇతర నూనెల్లో కానీ ఈ లబ్సా అనే దాన్ని కలిపితే, అంటే కల్తీ అయిన నెయ్యి ఒరిజినల్ నెయ్యి పక్కన పెడితే అసలు ఏ మాత్రం కూడా తేడా ఉండదు. అంటే కల్తీ చేసినా కూడా కల్తీ చేసినట్టు మనకు తెలియదు. ఏ ల్యాబ్కి వెళ్ళి ఏ టెస్టుల్లోనో పరీక్ష చేస్తే తప్ప కల్తీ జరిగిన దాన్ని మన కంటితో చూసి కనిపెట్టలేం. దాన్ని మనం తినేసినా కూడా ఒరిజినల్ నెయ్యితో చేస్తే ఎలాంటి టేస్ట్ ఉంటుంది, ఎలా రుచి ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఈ లబ్సా కలిపిన తర్వాత వచ్చిన కల్తీ నెయ్యిలో ఇది మానవ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిద్దయ్యా అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, కాలేయ వ్యాధులు, పేగులకు గాయాలు, ఇలాగే భవిష్యత్తులో వాడుతూ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అని మనకి తేలింది. అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాన్ని కొన్ని కోట్ల మంది పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదంలో కలిపారన్నదైతే క్లారిటీ వచ్చింది. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటో కూడా అర్థం కాని పరిస్థితి. మరి దీని మీద సిట్టు భవిష్యత్తులో ఏం తెలుస్తుంది ఏంటి, ఇది రాజకీయంగా ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్నది పక్కన పెడితే, ఈ ప్రమాదకరమైన రసాయనం మానవ జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుందో అది మనకు చూస్తేనే చాలా భయంకరంగా ఒళ్ళు గుగురు పొడిచేలా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.